డాలర్ ముందు రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోవడం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద చర్చకు దారితీస్తుంది. ఒకవైపు మిడిల్ ఈస్ట్ యుద్ధం, మరోవైపు ముడి చమురు ధరల పెరుగుదల, ఇంకోవైపు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఇవన్నీ కలిసి భారత రూపాయిని బలహీనపరుస్తున్నాయా? అసలు రూపాయి ఎందుకు పడిపోతుంది? ఆర్బీఐ ఎందుకు పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు? ఇక అంతకంటే ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు భారత్ను ఎందుకు దూరం పెడుతున్నారు? భారత ఆర్థిక వ్యవస్థలో వేగంగా మారుతున్న పరిస్థితులపైన సాక్షి స్పెషల్ ఫోకస్. భారత రూపాయి ఇప్పుడు డాలర్ ముందు బలహీనంగా మారుతోంది. ఒక డాలర్ కొనాలంటే దాదాపు 97 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం కరెన్సీ విలువ పడిపోవడం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో లోతైన ఒత్తిళ్లకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. భారత్ రోజుకు దాదాపు 55 లక్షల బ్యారెల్స్ చమురును దిగుమతి చేసుకుంటుంది. అంటే ప్రతి బ్యారెల్ ధర పెరిగిన కొద్దీ భారత్ మరింత డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి మరింత బలహీనపడుతోంది. ఇది నేరుగా సామాన్యుడి జేబుపై ప్రభావం చూపిస్తోంది. పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువు ధర పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. రూపాయి పడిపోతుంటే ఆర్బీఐ ఎందుకు అడ్డుకోవడం లేదు? ఇదే ఇప్పుడు ప్రధాన చర్చ. సాధారణంగా కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోతే రిజర్వ్ బ్యాంకు విదేశీ మారక నిల్వలను ఉపయోగించి మార్కెట్లో డాలర్లు విక్రయిస్తుంది. అలా చేస్తే రూపాయికి తాత్కాలిక మద్దతు లభిస్తుంది. కానీ ప్రస్తుతం ఆర్బీఐ చాలా పరిమితంగానే జోక్యం చేసుకుంటోంది. దీనికి కారణం దేశ విదేశీ మారక నిల్వలను అవసరం లేకుండా ఖర్చు చేయకూడదన్న ఆలోచన. నిపుణుల అభిప్రాయం ప్రకారం బలహీనమైన రూపాయి వల్ల భారత ఎగుమతులకు కొంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే విదేశీ కొనుగోలుదారులకు భారత ఉత్పత్తులు చౌకగా కనిపిస్తాయి. అయితే భారత్ పరిస్థితి భిన్నమైనది. ఎందుకంటే భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడిన దేశం. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడటం వల్ల రూపాయి పడిపోతే దాని ప్రభావం నేరుగా ద్రవ్యోల్బణంపై పడుతోంది. ఇక విదేశీ పర్యటనలు, విదేశాల్లో చదువు, బంగారం కొనుగోలు అన్నీ మరింత ఖరీదైన వ్యవహారాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే అసలు ఆందోళన కలిగిస్తున్న అంశం మాత్రం మరొకటుంది. అది విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ. గత కొన్ని సంవత్సరాలుగా విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి భారీగా డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. 2026లోనే విదేశీ పెట్టుబడిదారులు బిలియన్ల డాలర్ల విలువైన షేర్లు, బాండ్లు విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. భారత మార్కెట్ కొన్ని రంగాల్లో ఓవర్ వాల్యూడ్గా కనిపిస్తోందని విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అలాగే ఇతర దేశాల్లో మెరుగైన అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత కంపెనీలే విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దేశీయ వినియోగ వృద్ధిపై పూర్తి నమ్మకం లేకపోవడం వల్లే కొత్త మార్కెట్ల కోసం విదేశాలకు వెళుతున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కూడా భారత్పై అనుమానాలు పెరుగుతున్నాయి. 2017 తరువాత వచ్చిన కొన్ని పెట్టుబడి చట్టాలు విదేశీ ఇన్వెస్టర్లను వెనక్కి నెడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పెట్టుబడి వివాదాలను అంతర్జాతీయ ట్రైబ్యునల్స్ కాకుండా భారత కోర్టుల్లోనే పరిష్కరించాలనే నిబంధనలు విదేశీ సంస్థల్లో ఆందోళన పెంచినట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో భారత్లో పెట్టుబడులు పెట్టడం కంటే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడమే సురక్షితమనే భావన పెరుగుతోందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇది కేవలం రూపాయి సమస్య మాత్రమే కాదు, భారత్ పెట్టుబడి వాతావరణంపై కూడా పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే: రూపాయి ఇంకా ఎంత పడిపోతుంది? డాలర్ విలువ 100 రూపాయలు దాటుతుందా? దీనిపై ఆర్థిక నిపుణులే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది? చమురు ధరలు ఇంకెంత పెరుగుతాయి? విదేశీ పెట్టుబడులు తిరిగి వస్తాయా? అన్నీ అనిశ్చితంగానే ఉన్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు తాత్కాలిక చర్యలు సరిపోవు. పెట్టుబడులను ఆకర్షించే విధానాలు, దేశీయ ఉత్పత్తి పెంపు, వినియోగ సామర్థ్య వృద్ధి ఇలాంటి నిర్మాణాత్మక సంస్కరణలే ఇప్పుడు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి పతనం కేవలం కరెన్సీ విలువ కథ కాదు. దేశ ఆర్థిక స్థితిగతులు, పెట్టుబడి వాతావరణం, అంతర్జాతీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు అన్నీ కలిసి సృష్టిస్తున్న ఆర్థిక ఒత్తిడే రూపాయి పతనం. ఒకవైపు పెరుగుతున్న చమురు ధరలు, మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు పారిపోవడం, ఇంకోవైపు రూపాయి బలహీనత ఇవన్నీ కలిసి రాబోయే రోజుల్లో సామాన్యుడి ఖర్చులను మరింత పెంచే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పుడు దేశానికి అవసరమైంది రాజకీయ విమర్శలు కాదు,
ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే దీర్ఘకాలిక వ్యూహాలు అనే అభిప్రాయం బలపడుతోంది.